సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అమరావతి గురించి దాన్ని ఏదైతే 31 క్రోర్స్ టెండర్స్ అనేది ఈరోజు పిలవడం జరుగుతుందో ఏదైతే ఏపీ సిఆర్డీఏ పనులు ఏదైతే ఆహ్, నీరుకొండ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. ఇంకోటేంటంటే అమరావతి శరవేగంగా నెక్స్ట్ పుంజుకుంటుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకోటేంటంటే పోలవరం పట్టాలు ఎక్కినాయి అంటూ గనుక కొన్ని విజువల్స్ గనక మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అది వన్ బై వన్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా? పోలవరం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రాజెక్ట్ అండి అది. హ్మ్. అది జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు. దాంట్లో స్టేట్ రోల్ ఏముంది? మరి ఎందుకు చంద్రబాబునే పోలవరం నేనే పూర్తి చేస్తా అన్నట్టుగా ఎందుకు చెప్పారు? ఈ న్యాయంలో పూర్తవుతుందని చెప్పాను, అంతకన్నా ఇంకేముంది? హ్మ్. ఇదేం రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టా? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు, లేదంటే ఇక్కడ మన ఇది కట్టినట్టు, మేడిగడ్డ కట్టినట్టు, కేసీఆర్ గారు కట్టినట్టు ఈయన కడతానంటే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు చెప్పానండి. హ్మ్. ఇది కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో నడుస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం. హ్మ్. ఈయన ఆదాయంలో 72% కంప్లీట్ అయిందంటే ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్లు ఏమైందో తెలుసు. స్పిల్వే తరలించకుండా ఆ పనులు చేసినందువల్ల ఏమైంది అన్నది మన విదేశీ నిపుణులు చెప్పిన ఉదంతమే మనం క్రిస్టల్ క్లియర్గా ఉంది. హ్మ్. డయాఫ్రమ్ వాల్ రెక్టిఫై అవుతానే కానీ ఆ పని ముందుకెళ్తాన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు రెక్టిఫై చేస్తారు, దాని పనులు ఎప్పుడు త్వరితగతిని సంతరించుకుంటే చెప్పాలి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, పోలవరం డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఆధ్వర్యంలో ఆయనలో జరిగిన ఈ టోటల్ పనే కదా 72%. వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది? వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ ఏవి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? ఇప్పుడు పోలవరం అథారిటీ సంబంధిత బాధ్యత వహిస్తూ ఈ ప్రాజెక్టు 72% తెలుగుదేశంలో అయిన దానికి, వైఎస్ఆర్సీపీ ఆయనలో 1.2% ఎంతో కంప్లీట్ అయింది దానికి, టోటల్గా దీని డ్యామేజ్ ఎంత అయింది, దీని సక్సెస్ రేషియో ఎంత ఇదంది పోలవరం డెవలప్ అథారిటీ ఎందుకు చెప్పట్లే? ఓకే. ఇది చెప్పాలి ఫస్ట్ థింగ్. చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకొని మొన్న వచ్చిన నిధులు తరలించబడ్డాయని పోలవరం అథారిటీ ఏదైతే చెప్పిందో, తరలించబడ్డాయి లేదో కూడా క్లారిటీ ఇస్తూ హెన్స్ ఫోర్త్ మాకే వస్తే మేమే దాని మీద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మా తయారుకానం ఇది. ఎందుకంటే గతంలో సూపర్ అన్వేషణ చేస్తానని చంద్రబాబు నాయుడు గారి వర్సెస్ తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాన్ని మేము సూపర్విజన్ చేయడం దగ్గర నత్తనాడకు నడిచిన పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇది. ఓకే. కేవలం సూపర్విజన్ చేస్తానన్న దానికే దాని పర్సంటేజ్లు క్లెయిమ్లు అన్నీ చేసుకుంటే అవుట్కమ్ ఎలా ఉందో మనకు మెజరబుల్గా తెలుసు. ఆ మెజరబుల్ సిచ్యువేషన్ మళ్ళీ అట్రిబ్యూట్ చేస్తాం మేమే మళ్ళీ అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో మాకు వస్తున్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏది? ఇది ప్రశ్న. మీరు ఇందాక అమరావతి విషయం కూడా అంటున్నారు. అమరావతికి 15,000 కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తుంది. అది కాక మీరు సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చి దగ్గర ఇంకో మిగిలిన 16,000 కోట్ల పైచిలకి 17,000 కోట్లు అప్పు చేయడానికి చేస్తుంటే టోటల్ 32,000 కోట్లు దాని మీద పెడుతున్నప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, సచివాలయం, దాన్ని ఏమంటారు, అసెంబ్లీ ఉంది, హైకోర్టు భవనాలు ఉన్నాయి. ఇవి తాత్కాలికమని మీరు చెప్పి ఇప్పుడు ఐకానిక్ టవర్స్ పెట్టడం వల్ల జడ్జిమెంట్లు ఇవ్వడానికి జడ్జిలు అందులోకి వెళ్ళి కొత్త తీర్పులు ఏమైనా ఇస్తారా? సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి దీనివల్ల కొత్త ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మూడోది, ఈ అసెంబ్లీ సెక్షన్స్లో నిర్వర్తిస్తున్న దగ్గర ఇంకా విలాసవంతమైన శాసనాలు చేయడానికి విలాసవంతమైన భవనం కట్టుకుంటే ఈ ఐకానిక్ టవర్స్ మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉన్న 3 అనుకుంటే, వీటిని నివసించడానికి ఎంప్లాయీస్కి క్రియేట్ చేస్తున్న క్వార్టర్స్ మీ పరిధి అనుకుంటే ఇందులో కొత్తతనం ఏముంది? కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏముంది? దీనివల్ల అమరావతి వైబ్రేషన్స్ ప్రజల్లోకి రావడానికి ఏముందో చెప్పమనండి ఒకసారి వాళ్ళని. సార్ ఆ బిల్డింగ్లు కడితే కొత్త పరిశ్రమలు చూసాను వస్తాయన్నట్టుగా అలా కూడా చెప్తున్నారు కదా వాళ్ళు. మల్లం అనమాట. సెక్రటరియట్ ఎప్పుడు కట్టారండి ఇక్కడ తెలంగాణలో? గత సంవత్సరం కదా. దీనికన్నా ముందు సైబరాబాద్ అభివృద్ధి సంతరించుకున్న దానికి సెక్రటరియట్ ఏమైనా ఎక్స్క్యూజా? లేదంటే మాన్యుమెంట్ బిల్డింగ్లో ఉన్న హైకోర్టు ఏమైనా ఒక ఎక్స్క్యూజా? హైకోర్టు సచివాలయాలు చూసి ఏమైనా వచ్చేయండి డెవలప్మెంట్ లేదు. సో ఏ ప్రాతిపదిక మీద అమరావతిలో ఈ సచివాలయం బిల్డింగ్ కొత్తగా ఐకానిక్ టవర్ వస్తుంది, లేకపోతే హైకోర్టు భవనం ఐకానిక్ టవర్ వస్తే దీనివల్ల అభివృద్ధి సంతరించుకుంటుందని చెప్పడానికి ఎంతవరకు సముచితమో సముదాయమో చెప్పండి మీరే. ఓకే. ఈ సందర్భానుచితంగా మాట్లాడుకునే అంశంలో ఇవి ఎప్పుడైతే ఈ బిల్డింగ్ల వల్లే ఇంకా అభివృద్ధి సంతరించుకుంటుందంటే దీనికన్నా ముందు ఈ ప్రయారిటైజేషన్లో ఇప్పుడు నిన్న కాక మనం కట్టిన సచివాలయం చూసి నాకు తెలిసి ఈ సైబరాబాద్ అయితే అభివృద్ధి చెందలే. ఇదే అసెంబ్లీ, ఇదే సెక్రటరియట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీకి పునాది వేసి ఈ హైటెక్ సిటీ కట్టిన తర్వాత కూడా 20 సంవత్సరాల విజన్ 2020 కూడా ఆయన ప్రకారం అయితే సంతరించుకున్నప్పుడు కూడా ఇలాంటి సెక్రటరియట్ లేదు. అవును. మరి మీరు ఏ ప్రాతిపదికన సెక్రటరీని కంపేర్ చేసి చెప్తారు చెప్పండి. సార్ మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు సార్? ఏదైతే ఇప్పుడు భవనాలు కానీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు కదా సార్, దీన్ని చూసినా కానీ ఇప్పుడు వేరే పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు వస్తున్నాయి. ఈవెన్ లోకేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఏదైతే సార్ ఆ పరిశ్రమలు రావడానికి సెక్రటరీకి ఏం సంబంధం ఉంటున్నాను? పరిశ్రమలు రావడానికి హైకోర్టు కొత్త భవనంకి ఏం సంబంధం ఉంటున్నా? ఓకే, మీరే చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకి పర్యావరణ అనుమతులు కావాలంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి తీసుకొచ్చేయడానికి, పర్మిషన్ తీసుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్ భవనం ఎంత అందంగా లేదు కాబట్టి నేను అనుమతి ఇవ్వనని చెప్తాడు ఎవడన్నా?
లేకపోతే ఇండస్ట్రీ పెట్టేవాడు వచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీస్ ఇలా ఉంది నేను లోపల రానని చెప్తాడు. మీకు అర్థమవుతుంది సార్? సో అమరావతి అన్నది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు గారు అభివర్ణించుకుంటే టు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అన్న దగ్గర ఐకానిక్ టవర్స్ కట్టి డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి. నేను ఎప్పుడో చెప్తూనే ఉన్నా, హైటెక్ సిటీ లాంటి భవనం కట్టిన తర్వాత దేశం ప్రపంచం మొత్తం మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధి సంతరించుకుంటుంది కాబట్టి అక్కడికి రాగొచ్చి ఇన్వెస్ట్ చేయగలిగారు. సో ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అమరావతిలో ఏ భవనం కడితే వస్తుందో చెప్పమనండి. ఆ భవనం కట్టి దానికి చేయమనండి. ఏఐ టెక్నాలజీ అంటున్నారు. ఏఐ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ యూనివర్సిటీ కదా, అది గవర్నమెంట్ అయితే యూనివర్సిటీ కట్టదు కదా. ఒక ఏ యూనివర్సిటీ పెట్టడానికి ఒక యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరో తరలి వచ్చారు అనుకోండి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమనండి. వీఆర్ నాట్ డినైయింగ్ ఎనీథింగ్. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.